జగన్మోహన్ రెడ్డి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎలక్షన్ కమిషనర్ కి ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కులం ఆపాదించి మాట్లాడి కమ్మ వైరస్ అని కమరావతి అని ఇది పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అని ఒక కులం మీద విషం జిమ్మాలని ప్రయత్నం చేసి విఫలమై నువ్వు ఓడిపోయిన తర్వాత నీ రాజకీయ ప్రయోజనం కోసం ప్రజాదరణ లేని 10 మంది పకోడీగాళ్ళని కమ్మ నాయకులుగా చూపించి వీళ్ళు చేసిన తప్పేంటని అడుగుతా ఉన్నావు. నీ ప్రభుత్వ హయాంలో డాక్టర్ సుధాకర్ చేసిన తప్పేంటయా? డ్రైవర్ సుబ్రహ్మణ్యం చేసిన తప్పేంటి? ఓం ప్రకాష్ కోడికత్తి సీను చేసిన తప్పేంటి? అసలు ఇవన్నీ పక్కన పెడితే నీ సొంత బాబాయ్ చేసిన తప్పేంటి? గొడ్డలతో రప్ప నరికిన వాళ్ళని 5 ఏళ్లు పట్టుకోకుండా నువ్వేం చేశావు? అదేవిధంగా నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ రప్ప నరుకుతావంటే మంచిదే కదా, సంతోషం అని మాట్లాడుతూ దీన్ని సినిమా డైలాగ్ అని చెప్తా ఉన్నావు. మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మా అధికార ప్రతినిధి బోసిడీకే అని మాట్లాడితే ఆనాడు గుర్తు రాలేదా? ఇది కూడా చాలా సినిమాల్లో డైలాగ్ అని. మరి ఆనాడు ఎందుకయా నా కార్యకర్తలకు పీపీలు వస్తాయని మాట్లాడావు? అంటే అధికారం ఉంటే ఒక రకంగా, అధికారం లేకపోతే ఒక రకంగా ఓసరవెల్లిలా రంగులు మార్చే నీ విధానాన్ని చూసి ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎలక్షన్ కమిషనర్ కి ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కులం ఆపాదించి మాట్లాడి కమ్మ వైరస్ అని కమరావతి అని ఇది పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అని ఒక కులం మీద విషం జిమ్మాలని ప్రయత్నం చేసి విఫలమై నువ్వు ఓడిపోయిన తర్వాత నీ రాజకీయ ప్రయోజనం కోసం ప్రజాదరణ లేని 10 మంది పకోడీగాళ్ళని కమ్మ నాయకులుగా చూపించి వీళ్ళు చేసిన తప్పేంటని అడుగుతా ఉన్నావు. నీ ప్రభుత్వ హయాంలో డాక్టర్ సుధాకర్ చేసిన తప్పేంటయా? డ్రైవర్ సుబ్రహ్మణ్యం చేసిన తప్పేంటి? ఓం ప్రకాష్ కోడికత్తి సీను చేసిన తప్పేంటి? అసలు ఇవన్నీ పక్కన పెడితే నీ సొంత బాబాయ్ చేసిన తప్పేంటి? గొడ్డలతో రప్ప నరికిన వాళ్ళని 5 ఏళ్లు పట్టుకోకుండా నువ్వేం చేశావు? అదేవిధంగా నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ రప్ప నరుకుతావంటే మంచిదే కదా, సంతోషం అని మాట్లాడుతూ దీన్ని సినిమా డైలాగ్ అని చెప్తా ఉన్నావు. మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మా అధికార ప్రతినిధి బోసిడీకే అని మాట్లాడితే ఆనాడు గుర్తు రాలేదా? ఇది కూడా చాలా సినిమాల్లో డైలాగ్ అని. మరి ఆనాడు ఎందుకయా నా కార్యకర్తలకు పీపీలు వస్తాయని మాట్లాడావు? అంటే అధికారం ఉంటే ఒక రకంగా, అధికారం లేకపోతే ఒక రకంగా ఓసరవెల్లిలా రంగులు మార్చే నీ విధానాన్ని చూసి ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.